మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే గురువు గారి గోచారం, దేవగురువు బృహస్పతి, ఆయన లాంగ్ టర్మ్గా ఒక స్థానంలో సంచరించే గ్రహం అలాగే ఎక్స్పాన్షన్ ప్లానెట్. సో మే 14వ తారీఖు నుంచి 2026 జూన్ వరకు కూడా, అంటే ఇక్కడి నుంచి సంవత్సర కాలం పాటు, మధ్యలో నవంబర్ డిసెంబర్ ఏదో కొంచెం అటు ఇటుగా అతిచారంలో కర్కాటకం రాశిలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి మిథునంలోకి వచ్చేస్తారనుకోండి. బట్ ఓవరాల్గా 1 ఇయర్ ఇక్కడి నుంచి దరిదాపుగా గురువుగారి గోచారం మారుతూ ఉంది. గురువుగారి యొక్క గోచారం మీద అసలు చాలామందికి గురువు ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాడు ఏంటి ఈ సంవత్సరం అనేది తెలుసుకోవాలని చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఆయన ఎక్కడుంటే అక్కడ మనకి మంచి అయితే ఎక్స్పాండ్ అవుద్ది, సేమ్ నెగిటివ్ అయినా ఎక్స్పాండ్ అవుతుంది. బట్ గురువు ఇచ్చే ఫలితం ఏలినాయిడ్ శని లాంటి కొంచెం టెస్టింగ్ పీరియడ్స్లో కూడా ఒక అద్భుతమైన బ్యాక్ బోన్గా మనకు ఒక అండదండగా నిలుస్తుంది. కాబట్టి గురుడి యొక్క గోచారం వెరీ 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 ఇంపార్టెంట్. నవగ్రహాలన్నింటిలో కూడా గురువు అక్కడ మనకి దేవగురువు స్వతహాగా శుభగ్రహం. ఆయన చెడు స్థానంలో సంచారంలో ఉన్న, న్యాచురల్ ట్రాన్సిట్లో యోగిచ్చని స్థానంలో ఉన్న బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ధనురాశి వాళ్ళకి సంబంధించి గురువు గారు ఇక్కడ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు, ఆయన యొక్క ఆశీస్సులు ఎలా ఉండబోతున్నాయి అని మనం తెలుసుకోవాలనుకుంటే, సో యాక్చువల్గా ఏలినాడు శని అయిపోయింది ధనురాశి వారికి అనుకుంటే తప్పకుండా 2023 నుంచి కొంచెం బెటర్మెంట్గా ఉంటుంది అనుకున్నాం సార్. కానీ 2023 నుంచి కూడా చాలా టెస్టింగ్గా ఇంకా టెస్టింగ్గా నడిచింది అని మనకు వినిపించవచ్చు. ఎందుకంటే అక్కడ ఏదైతే ఏలినాడు శని అయిపోయినా కూడా శని దృష్టి కుజుడింటి మీద, రవి ఇంటి మీద, శత్రుక్షేత్రాల మీద ఉండటం వల్ల అటు చాలా వరకు మీకు శుభత్వం అనేది కొంచెం తగ్గడం. బట్ ఇంతలోనే మనకు అర్ధాష్టమ శని వచ్చి పడింది ధనురాశి వాళ్ళకి. ఇంకేముంది అసలు మంచి రోజులు అనుకునే ఒక చాలా వరకు కూడా సమ్ దాన్ని ఏమంటారంటే ఏమవుద్దో ఈ అర్ధాష్టమ శనిలో ఒక రకమైన ఫీలింగ్ జనాల్లో. బట్ డెఫినెట్గా చెప్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా గురుడి యొక్క స్థాన మార్పు, స్థాన బలం ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రజెంట్ 7వ స్థానంలో గురుడి యొక్క సంచారం ధనురాశి వాళ్ళకి మొదలయ్యిందో, అర్ధాష్టమ శని ఎఫెక్ట్ దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఆ ఎఫెక్ట్ వీళ్ళకి కనిపించకుండా తీసుకెళ్లే ఆస్కారాలే ఎక్కువ ఉంటాయి. సో అది ఎలాగో చెప్తా. ముఖ్యంగా గురువు లాంటి ఈ యొక్క మంచి ప్లానెట్ 7వ స్థానంలో సంచరించేటప్పుడు రాజ్యాధికారాన్ని ఇస్తుంది. ఫస్ట్ రాజ్యాధికారం అంటే మెయిన్గా ఏంటంటే మీ బాసెస్ కావచ్చు, ఎండీస్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, సేమ్ పొలిటికల్ టర్మ్స్లో వాళ్ళ పార్టీ నాయకుడు కావచ్చు, వాళ్ళకి అత్యంత సాన్నిహిత్యంగా మీరు మెలగడానికి ఇంకొంచెం ఎక్కువ దగ్గర అవ్వటానికి ఈ యొక్క ట్రాన్సిట్ చాలా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే 7th హౌస్లో గురుడు, ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ 7th హౌస్లోకి వచ్చారో, ఇక్కడ గురువు ధనుర్రాశికి ఆయన రాశ్యాధిపతి కూడా. రాశ్యాధిపతే 7వ స్థానంలోకి వెళ్ళటం, 7వ స్థానంలో గురుడి యొక్క సంచారం తప్పకుండా ఇక్కడ మ్యారేజ్ లైఫ్లో, మ్యారిటల్ లైఫ్లో సమ్ డిస్టర్బెన్స్ రీత్యా కానీ, సమ్ గ్లిచెస్ లాంటివి కానీ, చిన్న చిన్న అపోహలు లాంటివి కావచ్చు, లేకపోతే స్థిమితం లేకుండా మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లోపం వచ్చిన సమస్యలు కావచ్చు. ఎప్పుడైతే గురుడు 7వ స్థానంలో రాశ్యాధిపతి వెళ్ళి ఉంటారో, జూపిటర్ నిజంగా స్వతహాగా దేవగురువు. సో కాబట్టి ఈ యొక్క గురువు మ్యారిటల్ లైఫ్లో వచ్చిన ఇలాంటి ఇష్యూస్ని ఆయన ప్యాచప్ చేస్తారు, హీల్ చేస్తారు. మ్యారిటల్ లైఫ్లో ఒక బాండింగ్ని మళ్ళీ తిరిగి ఆయన క్రియేట్ చేస్తారు. సో కాబట్టి కొంచెం డిస్టెన్స్ అయినా
కొత్త కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ మధ్య ఎనీ డిస్టర్బెన్స్ వచ్చి కొంచెం వాళ్ళు దూరంగా ఉండాల్సిన అవసరం వచ్చినా, వాళ్ళ మధ్యలో ఎటువంటి కొంచెం భేదాభిప్రాయాలు వచ్చినా ఈ టైంలో కొంచెం అర్థం చేసుకుని మళ్ళీ తిరిగి రీప్యాచ్ అప్, మళ్ళీ తిరిగి కలిసే ఆస్కారాలు ఇక్కడ గురుడి వల్ల తప్పకుండా కనిపిస్తాయి. బిజినెస్ పార్ట్నర్షిప్లో, బిజినెస్కి సంబంధించిన విషయాల్లో, వ్యాపారం ఎదుగుదలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు గురువు మీకు చాలా 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 హెల్ప్ చేస్తారు ఇక్కడ. అలాగే 7th house ఇస్ లీగల్ మ్యాటర్స్ కూడా. లీగల్ మ్యాటర్స్లో రాశ్యాధిపతి అయిన గురుడు అక్కడ వెళ్ళటం వల్ల ప్రత్యేకించి మీ ఇంటెలిజెన్స్, మీ యొక్క ఆలోచన, మీ యొక్క విచక్షణ, మీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఎనీ లీగల్ డిస్ప్యూట్స్ వాటిని మీరు ఓవర్కమ్ అయ్యి జయించి వాటి నుంచి కొంచెం రిలాక్సేషన్, రిలీఫ్ పొందే ఆస్కారాలు కూడా 7వ స్థానంలో గురుడు ఇస్తాడు. సో ఎప్పుడైతే గురుడు 7వ స్థానంలో ఉంటాడో ఆయన డైరెక్ట్ ఆస్పెక్ట్ ఇక్కడ మనకి చూస్తే కనుక 5th ఆస్పెక్ట్, ఫస్ట్ ఆస్పెక్ట్, 5th ఆస్పెక్ట్ 11th హౌస్ ఆఫ్ గెయిన్స్ మీద ఉంది. కాబట్టి 7thలోకి వచ్చిన గురుడు వల్ల ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో మంచి జరగడమే కాదు, బిజినెస్లో కొంచెం మీకు కొంచెం ఫేవర్ అవటమే కాదు, ఇంకా సోషల్ సర్కిల్కి సంబంధించి, మీ ఫ్రెండ్స్కి సంబంధించి, మీ నెట్వర్క్కి సంబంధించి ఇవన్నీ కూడా ఆ సోషల్ సర్కిల్ అంతా కూడా కొంచెం స్ట్రాంగ్ అయ్యే ఆస్కారాలు గురుడు 7వ స్థానంలో ఉండటం వల్ల ఉంటుంది. 7వ ఆల్రెడీ అదర్స్, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్రీక్వెంట్గా మీరు ఎవరితో అయితే డీల్ చేస్తుంటారో వాళ్ళు కావచ్చు, అక్కడ 7th హౌస్ని, ఇక్కడ 11th హౌస్ని. సో వ్యాపార స్థానంలో కస్టమర్లని, లాభం తీసుకురావడానికి వచ్చే మార్గాలని, ఈ రెండింటిని ఆయన చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మీ సోషల్ సర్కిల్తో, నెట్వర్క్ సర్కిల్తో, మీ ఫ్రెండ్స్తో ఈ మోర్ స్ట్రాంగ్ అవటం వల్ల ఈ యొక్క సర్కిల్స్ అన్నీ కూడా కొంత ఈ టైంలో ఫైనాన్షియల్గా కూడా ఇంక్రీజింగ్ ఆఫ్ సమ్ వెల్త్ అనమాట, వెల్త్ని కూడా ఆయన కొంచెం ఇంక్రీజ్ చేసే ఆస్కారాలు గురుడు చక్కగా ఉంటాయి. సో 11th హౌస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ డిజైర్, మన కోరికలు. ఎప్పుడైతే మనం ఒక డ్రీమ్ని పెట్టుకుంటామో, ఒక కోరికని పెట్టుకుంటామో, 7th నుంచి 11th చూడడం, వ్యాపారంలో నా టార్గెట్ ఇది, వ్యాపారంలో నా గోల్ ఇది. సో ఇలాగా ఏవైతే గోల్స్ మీరు పెట్టుకుని ఉంటారో ఆ గోల్స్ రీచ్ అయ్యే క్రమంలో గురుడు ఇక్కడ చాలా అద్భుతంగా 7th హౌస్ నుంచి ఆయన థ్రోయింగ్ ఆఫ్ హిస్ ఆస్పెక్ట్, 5th ఆస్పెక్ట్ 11th హౌస్ మీద ఉండటం వల్ల మీ నెట్వర్క్ సర్కిల్స్ని స్ట్రాంగ్ చేస్తూ, ఒక మంచి స్ట్రాంగ్ బాండింగ్ని క్రియేట్ చేస్తూ, తద్వారా మీకు మంచి గెయిన్స్ని ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే ఈ 7th హౌస్లో ఎప్పుడైతే గురుడు యొక్క సంచారం ఉంటారో 11th హౌస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ రికగ్నైజేషన్, సమ్ గుర్తింపు కూడా మీకు తప్పకుండా ఆయన తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఆయన డైరెక్ట్ ఆస్పెక్ట్ చూస్తే ఒక పక్కన రాశి మీద ఉంటుంది. ఎప్పుడైతే గురుడు రాశి మీద ఆస్పెక్ట్ చేస్తున్నాడో ఇక్కడ చెప్పే పాయింట్ అదే, అర్ధాష్టమ శని మీకు ఏదైతే ఉందనుకుంటున్నారో శని ఆస్పెక్ట్ కూడా మీ రాశి మీద ఏదైతే ఉందో అదే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని దెబ్బకొట్టే ఆస్కారాలు ఉంటాయి అర్ధాష్టమ శనిలో. ఆ టైంలో మే 15 నుంచి గురుడు ఆల్రెడీ రాశిని చూస్తుండడం వల్ల మీకేం కాదు, అర్ధాష్టమ శని మిమ్మల్ని ఎమోషనల్గా ఎంత బ్లాక్మెయిల్ చేసినా, శని యాక్చువల్గా చాలా మంచివాడు జనరల్గా, ఒకవేళ ఇన్ కేస్ ఎమోషనల్గా ఎంత మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా, ఎంత మీకు ఇన్నర్ పీస్ని డిస్టర్బ్ చేస్తున్నా, మానసికంగా స్ట్రెస్ తీసుకొస్తున్నా, నీకు కావాల్సినంత కాన్ఫిడెన్స్ నేను ఇస్తా అని గురుడు 7th హౌస్ నుంచి రాశిని చూడడం వల్ల మెయిన్గా ఏంటంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే రాశి మీద గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉండటం వల్ల అమ్మ మనం ఎలా ఉంటే కదరా, కొంచెం బలంగా ఉండాలి, బలంగా లేకపోతే కష్టం. సో లేకపోతే ఈ పరిస్థితులు మనల్ని ఇంకా కొంగదీస్తాయి, మనం చాలా బలంగా ఉండాలని కొంచెం ఫిజికల్గా కూడా, మెంటల్గా, ఫిజికల్గా, శారీరక పరంగా చాలా మీరు బలంగా ఉండటానికి చాలా ట్రై చేస్తారు ఈ టైంలో. సో ఎప్పుడైతే గురుడి యొక్క ఆస్పెక్ట్ కూడా రాశి మీద ఉందో తప్పకుండా ఆరోగ్య సమస్యలకు సంబంధించి కావచ్చు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి కావచ్చు, ఇవి కూడా మంచిగా డెవలప్ అవుతాయి. మెయిన్ ఆస్పెక్ట్ ఇక్కడ శని చూస్తున్న రాశిని, ఏదైతే ధనురాశిని చూస్తున్నాడో శని, అదే రాశిని గురుడు చూస్తున్నాడు. రాహు ఎప్పుడైతే 3వ స్థానంలో వచ్చారో, ఆల్రెడీ రాహు 3యంలో యోగిస్తారు. ఆయన యోగించేదే 3 స్థానాలు, 3 స్థానాల్లో ఒక స్థానం 3వ స్థానం, అద్భుతంగా యోగిస్తాడు రాహు. సో ఇక్కడ రాహు ఎప్పుడైతే 3వ స్థానంలోకి అడుగు పెట్టారో ఆ టైంలోనే గురుడి ఆస్పెక్ట్ కూడా రాహు మీద ఉంది. సో కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించిన హౌస్లో రాహువు ఒక అబ్సెషన్ని క్రియేట్ చేస్తాడు. ఒక్కొక్కసారి మంచి చేయొచ్చు, ఒక్కొక్కసారి చెడు చేయొచ్చు.
సో మీడియా ఉంది, మీడియాని ఎలా వాడుకోవాలి, మన కమ్యూనికేషన్ ఎలా వాడుకోవాలి, మనకు కొన్ని స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ని మనం ఎలా వాడుకోవాలి, పాజిటివ్గా వాడచ్చు, నెగిటివ్గా వాడచ్చు. బట్ గురిడి ఆస్పెక్ట్ ఉంది, మీ కమ్యూనికేషన్లో మీకు ఒక అబ్సెషన్ ఉంది. సో ఇలా చెయ్యి, ఇంటెలిజెన్స్తో చెయ్యి, జ్ఞానంతో చెయ్యి. చక్కగా గురుడి యొక్క డైరెక్షన్ ఉండటం వల్ల రాహు మీద, ఆ తృతీయ స్థానంలో ఉన్న రాహు మీద మీ యొక్క కమ్యూనికేషన్ని ఒక ప్రాపర్ వేలో, అంటే మీరు ఏదైనా మాట మాట్లాడినా, ఒక స్పీచ్ ఇచ్చినా, కమ్యూనికేట్ చేసినా దాని ఒక విలువ ఉండేటట్టు చేస్తాడు. సో అలాగే కరేజ్, రాహు తృతీయ స్థానంలో రావటం వల్ల మనకి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆయన మనకి చాలా ఒక మంచి పరాక్రమ స్థానంలో రాహు ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తాడు. ఆ ధైర్యం, సాహసంతో మనం ఏదైనా చేయొచ్చు, మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, ఇంకోటి అనవసరంగా గొడవకి వెళ్ళొచ్చు. గురుడి ఆస్పెక్ట్ ఉంది, రే నీకు ధైర్యం ఉంది, నీకు పరాక్రమం ఇస్తున్నా, విల్ పవర్ ఉంది, ఆల్రెడీ రాహు ఉన్నాడు అక్కడ, గురుడి ఆస్పెక్ట్ ఉంది. సో నీకున్న ధైర్యాన్ని, దమ్ముని, నీ పరాక్రమాన్ని యూస్ఫుల్ విషయాల మీద వాడు. దేవగురు ఆస్పెక్ట్ ఉండటం వల్ల, సో ఇక్కడ రాస్యాధిపతి తృతీయ స్థానాన్ని చూడడం వల్ల సిబ్లింగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, మీడియా ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళు, సింగర్స్, కళాకారులు, వీళ్ళందరికీ కూడా గురుడి ఆస్పెక్ట్ చక్కగా, అంటే మీ యొక్క స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్కి సంబంధించి కొంచెం గుర్తింపు వచ్చే విధంగా గురుడు మిమ్మల్ని ఇక్కడ ఆయన ఆస్పెక్ట్తో కొంచెం చక్కగా మీకు ఒక మంచి పాజిటివ్ ఎఫెక్ట్ కూడా ఇస్తాడు ఇక్కడ. అలాగే ఏదైతే గురువు గారి ఆస్పెక్ట్ ఇక్కడ మనకి మెయిన్గా సప్తమ స్థానంలో, అటు రాశిని చూడనివ్వండి, లాభస్థానాన్ని చూడనివ్వండి, తృతీయ స్థానాన్ని చూడనివ్వండి, అన్నీ కూడా మెయిన్ హౌసెస్ మీదే ఆయన యొక్క ఆస్పెక్ట్ ఉంది. మోర్ ఎవర్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఎవరికైతే ఎలిజిబుల్ బ్యాచులర్స్ ఉన్నారో వాళ్ళకి వివాహం అయ్యే ఆస్కారాలు ఉంటాయి ఈ సంవత్సరం. వ్యాపారంలో ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఫారెన్ ట్రావెల్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి తప్పకుండా గురుడు వల్ల చాలా మంచి రిజల్ట్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించి కావచ్చు, మీ యొక్క అధినాయకుడి దగ్గర మీరు చక్కగా మంచి పేరు తెచ్చుకునే ఆస్కారాలు కూడా గురుడు ఇక్కడ ఇస్తున్నాడు. సో ఈ విశ్వావసన సంవత్సరంలో అర్ధాష్టమ శని గురించి మీరు పూర్తిగా మర్చిపోవచ్చు. ఒక్క శని ఒక్కడే ఏమీ చెడు చేయలేడు. మీరు ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళిపోండి, శని వల్ల ఏ ఇబ్బంది ఉండదు. సో అలాగే రాహు మారినా, శని మారినా, ఎవరు మారినా శని చూస్తున్న ఇంటి మీదే గురుడి దృష్టి ఉంది, మారిన రాహు మీదే గురుడి దృష్టి కూడా ఉంది. గురుడు ఎవరో కాదు, మీ రాశ్యాధిపతి. కాబట్టి ఈ సంవత్సరం ఎన్ని నెగిటివ్స్ ఉన్నా దానికి సొల్యూషన్ మీ ఇంటెలిజెన్స్, మీ ఆలోచన మీరే. అక్కడ దాకా వెళ్ళి మన పద్ధతి ఇది కాదు, ఇది మంచిది, ఇదే చేద్దాం అనుకుని అక్కడికక్కడ మీరు అనుకోవటం వల్ల చాలా మీకున్న టాలెంట్ని కొంచెం మిగతా వాళ్ళు కూడా కొంచెం అది యాక్సెప్ట్ చేసి మెచ్చుకునే రకంగానే గురుడు మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసే ఆస్కారాలు ఈ యొక్క మార్పుతో మీకు కనిపిస్తూ ఉంది ప్రజెంట్. బట్ ఆయన నవంబర్, డిసెంబర్ మధ్యలో ఏమో కొంచెం అతిచారంతో అష్టమంలోకి వెళ్తాడు. మనం మంత్లీ అవి ఫాలో అవుతుంటాం కాబట్టి ఆ టైంలో అప్పుడు తెలుసుకోవచ్చు. సో మొత్తంగా అర్ధాష్టమ శని గురించి అయితే మర్చిపోండి ధనురాశి వాళ్ళు, నేను చెప్తున్నా. తప్పకుండా మే 15 నుంచి గురుడు సప్తమ స్థానంలో మీకు మంచి శుభయోగాన్ని, అప్పటి వరకు ఆఫీసులో కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు కూడా నోరు మూసుకు కూర్చుంటారు. అప్పటి వరకు ఏదైతే మీకు ఎనిమిటీగా పనిచేసిన వాళ్ళు వాళ్ళే మీకు మళ్ళీ వీడి వల్ల ఇప్పుడు వీడిని ఆపడం మన వల్ల కాదులే అని చెప్పి వాళ్ళే మీతో కలిసిపోతారు. సో దిస్ ఈజ్ మై ఛాలెంజ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.